దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాక్యం, నాకు నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. మనము దేవుని గ్రంథంలో గమనించినట్లయితే కనుక ఎంతోమంది భక్తులు, దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, యేసేపు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది పౌలు, శీలలు, ఎంతోమంది భక్తులు వారి యొక్క కష్టకాలంలో, వారి వ్యాధి కలిగిన పరిస్థితుల్లో, వారు ఉన్నటువంటి యొక్క భయంకరమైన సిచ్యువేషన్లో వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి జవాబును అనుగ్రహించడం జరిగింది. ఈ దినాన నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు నీతో సెలవిస్తున్నది ఏమనంటే, నువ్వు ఆయనకు మొరపెట్టు, నువ్వు ఆయనకు ప్రార్థించు. ఖచ్చితంగా నీకు ఆయన జవాబును అనుగ్రహించే దేవుడు. నీ దేవుడు మాట్లాడేవాడని నువ్వు మర్చిపో. నీ దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. నీ యొక్క కన్నీటిని చూచి దాటి వెళ్ళే దేవుడు కాదు. నీ యొక్క కన్నీటిని చూచి మౌనముగా ఉండే దేవుడు కాదు. నువ్వు ప్రార్థిస్తుంటే, నువ్వు మొరపెడుతుంటే, నువ్వు అంగలారుస్తుంటే చూసి చూడకుండా ఉండేటటువంటి దేవుడు కాదు. నువ్వు కన్నీరు కారిస్తే నీతో పాటు కన్నీరు కార్చేవాడు. నువ్వు వేదన చెందితే నీతో పాటు వేదన చెందే దేవుడు. నువ్వు సంతోషిస్తే నీతో కూడా సంతోషించే దేవాతి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీవు ఎన్నటికీ కూడా భయపడద్దు. ఎందుకో తెలుసా, నీకు మొరపెడితే, నువ్వు ప్రేయర్ చేస్తే ఆ ప్రేయర్కి ఆన్సర్ ఇచ్చే దేవుని నువ్వు కలిగి ఉన్నావని నువ్వు ఎన్నటికీ కూడా మర్చిపోవు. కాబట్టి గమనించండి, నువ్వు ప్రార్థించినప్పుడు నీకు జవాబును అనుగ్రహిస్తాడు. నువ్వు మొరపెడితే నీకు ఆయన ఆన్సర్ అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు కన్నీరు గారుస్తున్నావు? నిశ్చయముగా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిని మర్చిపోవద్దు. నేను పిలిచిన దేవుడు నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు. తల్లి గర్భంలో నిన్ను సృష్టించినటువంటి తల్లి గర్భంలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చిన దేవుడు నిశ్చయముగా నిన్ను మౌనంగా అలాగే అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ దినము మొదలుకొని ఈ దినం వరకు పోషిస్తున్నటువంటి దేవుడు ఇక ముందుకును కూడా నేను పోషించే దేవుడై ఉన్నాడు. నాకెవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు పోషిస్తారని అనుకోవచ్చేమో. నిశ్చయముగా నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీకు భర్త అయి ఉన్నాడనే లేఖనం సెలవిస్తున్న రీతిగా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు నిశ్చయముగా నిన్ను పోషిస్తాడు, నిశ్చయముగా నిన్ను సహాయం చేస్తాడు, నిశ్చయముగా నిన్ను ఆదుకుంటాడు. నీ ప్రతి ప్రేయర్కి ఆన్సర్ వస్తుంది, ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆ ప్రార్థనకు నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు లేట్ అవ్వచ్చేమో, కానీ నిశ్చయముగా నువ్వు ప్రార్థించిన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా మౌనముగా అలా ఉండే దేవుడు కాదు నా దేవుడు. నిశ్చయముగా నువ్వు ప్రేయర్ చేసిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్కి నిశ్చయంగా జవాబును అనుగ్రహించే దేవుడు నువ్వు కలిగి ఉన్నావని మాత్రము ఎన్నటికీ కూడా మర్చిపో. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు దీవించి ఆశీర్వదించి సమృద్ధిగా మీ కృపను నాయన ప్రతి బిడకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.